హలో అండి. ఇవాళ కాల్చిన వంకాయతో పచ్చి పులుసు ఎలా చేసుకుంటామో చూద్దాము. దీనికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్: ఒక పెద్ద వంకాయి, 3-4 పచ్చిమిరపకాయలు చిన్నగా కట్ చేసుకోవాలి. ఒక 5-6 ఎల్లిపాయలు కూడా చిన్నగా స్లైసెస్ చేసుకోవాలి. 1 ఇంచ్ అల్లం తరుక్కోవాలి. కొత్తిమీర, కరివేపాకు, ఒక పెద్ద ఆనియన్ చిన్న ముక్కలుగా చేసుకోవాలి. చిన్న బెల్లం ముక్క, ఇంగువ, సాల్ట్ తగినంత, పావు స్పూన్ మెంతిపిండి, 1 స్పూన్ జీలకర్ర పొడి, చిన్న నిమ్మకాయ సైజు చింతపండు నానబెట్టుకోవాలి. అండ్ పోపు దినుసులు. ముందుగా వంకాయ తీసుకొని ఇలా ఘాట్లు పెట్టుకోవాలి అన్ని వైపుల నుంచి. ఇది ఎందుకంటే లోపల దాకా కాల్చినప్పుడు లోపల దాకా కుక్ అవుతుంది. సో స్టవ్ మీద ఇలాంటి స్టాండ్ ఒకటి పెట్టుకోండి. దాని మీద వంకాయ పెట్టి తిప్పుకుంటూ వంకాయని రౌండ్గా తిప్పుకుంటూ కాల్చాలి. కాట్లు పెట్టడం వల్ల లోపల దాకా కుక్ అవుతుంది వంకాయ. ఈ వంకాయ కాల్చే లోపల ఒక గిన్నె పెట్టుకోవాలి. దాంట్లో పచ్చిమిర్చి, కొత్తిమీర, కట్ చేసుకున్న ఉల్లిపాయలు, అల్లం, తగినంత ఉప్పు, జీలకర్ర పొడి. ఇవన్నీ చేత్తో ఒత్తుతూ ఇలా కలుపుకోవాలి. సో దట్ ఆ వాటర్, ఆనియన్లో వాటర్ అంతా బయటికి రావాలి. ఇలా అవుతుంది. చింతపండు నుంచి తీసుకున్న నీళ్లు కలుపుకోవాలి దీంట్లోకి. ఇది కాకుండా ఒక చిన్న గ్లాస్లో హాఫ్ గ్లాస్ వాటర్ ఇందులో కలుపుకోవాలి. బెల్లం ముక్క మెత్తగా దంచి దీంట్లో వేసుకోవాలి. కొంచెం పసుపు, మెంతిపిండి. సో ఇది కాలిన వంకాయ ఇలా కుక్ అయిందా లేదా ఇలా టెస్ట్ చేసుకోవచ్చు. నైఫ్ లోపలికి ప్రెస్ చేసి చూస్తే ఇందులో ఏం అంటుకోలేదు. సో బాగానే కుక్ అయింది. దీని మీద పొట్టంతా తీసేసి వంకాయని ఇలా చిన్న చిన్నగా చేసుకోవాలి. దీన్ని ఇంతకుముందు చేసుకున్న మనం పులుసులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు పోపు వేయాలి. 1 స్పూన్ ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, 2 ఎండుమిర్చీలు కట్ చేసి వేయాలి. ఇవి కాస్త వేగాక కరివేపాకు, ఎల్లిపాయ ముక్కలు, ఇంగువ. ఇవన్నీ వేసి పోపుని వేగనివ్వాలి. దీన్ని మన పచ్చి పులుసులోకి కలిపేసుకోవాలి. సో ఈజీ, సింపుల్ వంకాయ పచ్చి పులుసు రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.